మన ఎంపీల యొక్క పనితీరు ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ ఎంపీల మౌనం, రాష్ట్ర సర్కార్కు దక్కని సొంత సభ్యుల సపోర్ట్, విపక్షాలకు కౌంటర్ ఇవ్వడంలో విఫలం. 11 మందిలో చామల మల్లు మాత్రమే యాక్టివ్. రఘు, వంశీ, కావ్య, అనిల్ పాత్ర అంతంత మాత్రమే. సీనియర్ ఎంపీలు బలరాం, షెట్కర్ కనిపించేది తక్కువే. ఢిల్లీ రాజకీయాలకు రేణుకా సంఘవి పరిమితం. ప్రజలకు అందుబాటులో ఉండని నేతలు. వీళ్ళ మొఖాలు ఎప్పుడన్నా చూసిర్రా? మీరు చూసే ఉంటారులే వీళ్ళందరి ఫేసులు. ఇక ఈయన శ్యామల కిరణ్ కుమారు, ఈయన సురేష్, ఈయన మల్లిరవి, కడియం కావ్య, రఘువీర్ రెడ్డి, గడ్డం వంశీ, బలరాం నాయక్, సంఘవి, రేణుకా చౌదరి, అనిల్ కుమార్, రఘురామ్ రెడ్డి. వీళ్ళందరూ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్నిక కాబడిన 11 మంది ఎంపీలండి. ఈ 11 మంది తెలంగాణ రాష్ట్రం కోసం ఏమన్నా చేస్తారా అంటే ఏమీ చేయరు. ఇక్కడ ఉండే విపక్ష పార్టీల మీద మాత్రం నోరేసుకుంటారు. గాంధీ భవన్లో కూకుంటారు, మైక్ దొరికితే ఉపదంపుడు ఉపన్యాసాలు ఇస్తారు. కానీ పార్లమెంటు సాక్షిగా వీళ్ళు ఏమైనా మాట్లాడాలంటే ఏమీ లేని పరిస్థితి కనబడుతుంది. పార్లమెంటు సాక్షిగా వీళ్ళు మాట్లాడేది ఏమీ లేని పరిస్థితి కనబడుతుంది. వీళ్ళు పార్లమెంటు సాక్షిగా ఏమైనా మాట్లాడతారా అంటే అది కూడా లేని పరిస్థితి కనబడుతుంది. పోనీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ కోసము ఏమన్నా చేస్తారా అంటే అది కూడా చేయని పరిస్థితి కనబడుతుంది. ఇగో ఇంత ఘోరంగా ఉంటుంది వీళ్ళ పరిస్థితి. వీళ్ళు ఏం చేస్తారు? ఏమి చేయని పరిస్థితి. ఇది మనం చెప్పినా కాదు, వాళ్ళ పత్రికనే రాసుకొచ్చాను. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంపీల పనితీరుపై రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చ జరుగుతుంది. ఇటీవల బీజేపీ ఎంపీల పనితీరుపై ప్రధాని మోదీ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అసలు కాంగ్రెస్ ఎంపీలు ఏం చేస్తున్నారు అంశం మరోసారి తెర మీదకి వచ్చింది. రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీకి 8 మంది లోక్సభ, 3 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలవడంలో, విపక్షాల విమర్శలకు కౌంటర్ ఇవ్వడంలో మెజార్టీ ఎంపీలు విఫలమవుతున్నారనే టాక్ ఉన్నది. వారికి ప్రభుత్వ పథకాలపై కనీస అవగాహన లేదని, సొంత నియోజకవర్గాలలో ప్రజలందరూ అందుబాటులో ఉండడం లేదనే విమర్శలు సైతం వస్తున్నాయి. కౌన్సిలింగ్ ఇచ్చిన కానరాని మార్పు. మెజార్టీ ఎంపీల పనితీరు సరిగ్గా లేదని గ్రహించిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వారితో తరచుగా మీటింగ్స్ పెడుతున్నారు. కేంద్రం వద్ద ఉన్న పెండింగ్ అంశాలపై పార్లమెంట్ సమావేశాలలో ప్రస్తావించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు వివరించాలని, విపక్షాలు చేసే విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు కౌన్సిలింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ సమయానికి సరే అంటూ తల ఊపి తర్వాత తమకెందుకు వచ్చిన కర్మ అనే తీరుగా ఎంపీలు వివరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ ఏడాదిన్నర కాలంలో పార్లమెంట్లో జరిగిన చర్చలలో ఒకరిద్దరు తప్ప మిగతా ఎంపీల పనితీరు అంతంత మాత్రంగానే ఉన్నట్టుగా పార్టీ వర్గాలు అంటున్నాయి. కొందరు ఎంపీలు నియోజకవర్గాల ప్రజలను కలిసేందుకు ఇష్టపడరని ఫిర్యాదు సైతం వస్తున్నాయి. కానీ సొంత వ్యవహారాలను చక్కబెట్టుకునేందుకు మాత్రం సీఎం ఇంటికి తరచుగా వెళ్తున్నారనే ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. ఇగో ఇది మన ఎంపీల పనితీరు. వీళ్ళట రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలు ఉన్నాయి నాయన, ఆ పెండింగ్ అంశాల గురించి మాట్లాడంటే నేనేం మాట్లాడతా, నాకెందుకు వచ్చిన కర్మ అనుకుంటున్నారట. తెలంగాణ